అందరికీ గుడ్ మార్నింగ్ వన్ అండ్ ఆల్. ఇప్పుడు ఏదైతే ఉంది ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మనం కండక్ట్ చేసుకుంటున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇది నిన్న ఫస్ట్ డే జరిగింది ఈ కార్యక్రమం. ఇందులో మన పెద్దలు హరిప్రసాద్ గారు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ సార్ అన్ని దీనికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ సంబంధించిన ప్రతి ఒక్క విషయం ఏంటి, ఏ ఉద్దేశం, మన అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎలా, అవన్నీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ మనకు అందరు చెప్తారు. దానికి అనుగుణంగానే మనం నడుచుకొని ఈ జిల్లాది, ఈస్ట్ గోదావరి జిల్లాది నిన్న డే 1 మంచి సక్సెస్ఫుల్గా చేసుకున్నాము. అదే మాదిరిగా మీ అందరు కోఆపరేట్ చేస్తే సెకండ్ డే గిట్ట మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఈ జిల్లా ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకుంటామని ఆశిస్తూ, ముఖ్యంగా ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళకు మనము ఈ ప్లాట్ఫామ్ మాట్లాడడానికి ఒక 2 minutes 5 minutes వాళ్ళ పర్సనల్ ఏదైతే ఫీలింగ్ ఉందో షేర్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చి మేము వాళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఇవ్వడానికి కారణాలు ఏంటి అంటే, ఇక్కడ వేరే వాళ్ళు గిట్ట ఉన్నారు, వీళ్ళు ఇచ్చిన వాళ్ళు ఏదో ఎక్కువ, వీళ్ళు ఏదో లీడర్స్, ఈ జిల్లాకు సంబంధించిన ఒక ప్రముఖ నాయకులను, వీళ్ళు పార్టీ గురించి చాలా మీ వేరే వాళ్ళకి అందరికన్నా వీళ్ళు ఎక్కువ చేస్తున్నారనో ఆ ఇంటెన్షన్తో మాత్రము ఇవ్వలేదు. అది దయచేసి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఇది ఇవ్వడానికి ఒక మా ఇంటెన్షన్ ఏంటంటే, ఒక చిన్న ఎక్కడో డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఒక చిన్న లైక్ వాట్ వి ఒక ఈగోస్ అనుకోండి, కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు. ఇప్పుడు మీరు ఒక 10 మంది మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఎలా ఉంటుందంటే, ఒకరు ఆలోచన విధానం ఒక విధంగా ఉంటుంది, ఇంకో ఆలోచించే విధానం ఇంకో వ్యక్తిది ఇంకో విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు గమనిస్తే ఒక 10 మంది మాట్లాడిన దాంట్లో వాళ్ళ థాట్స్, వాళ్ళ వే ఆఫ్ మాట్లాడేది, డెలివర్ చేసే థింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ ఎండ్ పాయింట్ చూస్తే అందరిది ఒకటే ఇంటెన్షన్. పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ ఆయన ఏ ఉద్దేశం ఉందో అక్కడికే రీచ్ కావాలి అందరిది. ఏ పని చేసే ముందు ప్రతి ఒక్కరు ఏంటంటే, ఇండివిజువల్ వ్యక్తుల గురించి ఆలోచించే బదులు మనం పార్టీ సార్ ఏమనుకుంటున్నాడు, దిస్ ఇస్ ద టార్గెట్, మనం అక్కడికి ఎలా వెళ్ళాలనే ఉద్దేశంతో ఒకటే వేతో ఆలోచిస్తే మనకు ఈరోజు దినం జనసేన కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి, 19 నియోజకవర్గాలు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క విధంగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ఏ నియోజకవర్గంలో రిలేటెడ్గా మనం ఉన్నామో ఆ నియోజకవర్గంలో మన స్ట్రాటజీస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా, మనం ఎండ్ ఆఫ్ ద డే మన నియోజకవర్గం ఈ జిల్లాలో మన ఒక నియోజకవర్గం సో ఆ నియోజకవర్గాన్ని అంటే నంబర్ జనసేన అకౌంట్లో ఎలా పడాలంటే ఏం చేయాలా అనేది నిరంతరం ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ సెకండ్, ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క సెకండ్ అదే మాదిరిగా మన ఆలోచన విధానాలు ఉండాలి. అందరూ ఎలా అనుకుంటున్నారంటే, ఒక ఎలక్షన్స్ అంటే ఏదో సింపుల్గా ఇది ఒక మామూలు ఒక చిన్న పని, మనం ఏదో రోజు మార్కెట్లో పోయి ఇది కొనుక్కొచ్చుకుంటాం, అది కొనుక్కొచ్చుకుంటాం, పొద్దున్నే వస్తాం పోతాం, ఇవేవో అనేసి అనుకుంటున్నారు. కానీ ఎలక్షన్స్ అలా ఉండదు. అందులో పర్టికులర్లీ కమింగ్ ఎలక్షన్స్ అలా ఉండదు, చాలా టఫ్గా ఉంటుంది. మీరు ఇక్కడ వచ్చి కూర్చున్న వాళ్ళు ఒక్క ఎలక్షన్స్ ఎప్పుడన్నా మీరు మ్యాక్సిమం ఇలా 80-90% ఆఫ్ పీపుల్ గ్రామ పంచాయతీ ఎలక్షన్ చూసుంటారు. అదే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. పెద్ద స్థాయి ఎలక్షన్ చేయడం చాలా ఈజీ, కింద స్థాయి ఎలక్షన్స్ ఫైట్ చేయడం చాలా టఫ్. ఆ ఎలక్షన్స్ ఒకటి మీరు ఒక ఎక్స్పీరియన్స్ మోడల్గా తీసుకుంటే అందులో మనం ఆల్రెడీ ప్రతి పార్టీ ఇంచుమించు 6-7 times జనరల్ ఎలక్షన్స్ అనేది ఫైట్ చేసినాయి. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న